ఇండిపెండెంట్ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ మరోసారి పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. కరీంనగర్ కలెక్టరేట్ లో నామినేషన్ అనంతరం హరికృష్ణ మాట్లాడుతూ తాను కాంగ్రెస్ టికెట్ కోసం ప్రయత్నం చేశానని, బీఆర్ఎస్ టికెట్ కోసం ప్రయత్నం చేయలేదని తెలిపారు. పట్టభద్రులకు ఎన్నో సమస్యలు ఉన్నాయని, 18 సంవత్సరాల తన ఉద్యోగ జీవితంలో అనేక అంశాలపై విస్తృత అవగాహన ఉందని అన్నారు. నేను మీ ప్రసన్న హరికృష్ణ. మీకు తెలుసు, ఈ రోజు మన పట్టభద్రుల ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి నామినేషన్ ప్రక్రియ చివరి రోజు. అది అందరికీ తెలిసినటువంటి విషయమే. సో గత 2 రోజుల క్రితం 7వ తారీఖున నా మొదటి నామినేషన్ వేశాను. సో ఈ రోజు మరొక 3 సెట్ల నామినేషన్ను కలెక్టర్ గారికి అంటే ఆర్ఓ గారికి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఈ ఛానల్స్ చూసినటువంటి ఎవరైతే పట్టభద్రులు ఉన్నారో, సో దయచేసి ఒక విద్యావేత్తగా నేను మీ ముందుకు వస్తున్నాను. 19 సంవత్సరాల ఉద్యోగాన్ని రాజీనామా చేసి సమాజం పట్ల అవగాహన ఉన్న వ్యక్తిగా, నిరుద్యోగుల సమస్యల పట్ల స్పష్టత ఉన్న వ్యక్తిగా, ఉద్యోగులు అంటే ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగుల యొక్క సమస్యలు ఏవైతే, బాధలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని కూడా తెలిసిన ఆ బాధల్లో భాగమైనటువంటి వ్యక్తిగా, అదేవిధంగా విద్యా వ్యవస్థ బలోపేతానికి నా వంతుగా కృషి చేద్దాము అని చెప్పేసి ఉద్దేశంతో, అదేవిధంగా విద్యా వ్యవస్థ బలోపేతానికి సంబంధించి ఒక స్పష్టమైనటువంటి విజన్తో నేను ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నాను. సో దయచేసి మీ యొక్క మొదటి ప్రాధాన్యత ఓటును ప్రసన్న హరికృష్ణ అనేటువంటి పేరు పక్కన 1వ అంకెతో ఒకటవ అంకె వేసి నన్ను ఆశీర్వదించి గెలిపించి శాసన మండలికి గనక పంపిస్తే, తప్పనిసరిగా గతంతో పోల్చితే నేను గెలిచిన తర్వాత మీ ఆశీర్వాదంతో మార్పు పరివర్తనం తెలంగాణ రాజకీయాల లోపల తప్పనిసరిగా ఉంటుంది. పర్టికులర్గా అన్ఎంప్లాయిడ్ యూత్, ఎంప్లాయీస్ అండ్ ఎడ్యుకేషన్ సిస్టమ్. సో ఈ 3 లోపల నా యొక్క కంట్రిబ్యూషన్ ఎక్కడ డీవియేషన్, డిస్ట్రాక్షన్ లేకుండా ఉంటుంది అని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. సో దయచేసి మీరు మీ మిత్రులకి, బంధువులకి, మీ గ్రామీణ ప్రాంతాలకు సంబంధించినటువంటి మీ క్లాస్మేట్స్ అందరికీ కూడా ప్రసన్న హరికృష్ణ మీ యొక్క కుటుంబ సభ్యుడు, ప్రసన్న హరికృష్ణ మీ యొక్క సోదరుడు అని చెప్పేసి అనుకొని మీ ఆశీర్వదించి నన్ను శాసన మండలికి పంపించాలని చెప్పేసి మరొకసారి మీ మీడియా ద్వారా అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ధన్యవాదాలు. ఎస్ కాంగ్రెస్ కోసం ప్రయత్నం చేశాను, బట్ బారాస కోసం నేను ప్రయత్నం చేయలేదు. సో పార్టీలు అంటే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ లోపల వ్యక్తిగత ఇమేజ్ అంటే వ్యక్తి యొక్క ఇమేజ్ అనేది చాలా ఇంపార్టెంట్, మీకు తెలియంది కాదు. సో ఆ ఇమేజ్ను గత 18 సంవత్సరాల నుంచి నిరుద్యోగుల కోణంలో, అదేవిధంగా 16 సంవత్సరాల నుంచి ఉద్యోగ కోణంలో ఈ ఉమ్మడి 4 జిల్లాల్లో 3 జిల్లాల లోపల ఉద్యోగం చేసినటువంటి వ్యక్తిగా, ఉద్యోగ అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా, సో అందరికీ నేను దగ్గరైనటువంటి నేపథ్యం నాకున్నది. కాబట్టి ఉద్యోగులు, నిరుద్యోగులు మేజర్గా ఈ 2 సెక్షన్స్ మనకు పట్టభద్రులు కాబట్టి వాళ్ళ యొక్క ఆశీర్వాదాలు తప్పనిసరిగా నాతో ఉంటాయి అని చెప్పేసి బలంగా నమ్ముతూ నేను ఎన్నికల రణరంగం లోపలికి ముందుకెళ్తున్నాను.